ఒకసారి ఎడుతుంది సేమ్ ఇంతే ముద్దుగా బుద్దుగా చాలా బాగుంటావు, చాలా ముద్దుగా ఉంటావు. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా సరే చేయికిస్తా. సరే ఒక ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు. ఒక 2-3 years కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఓకే. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. కాదు చెప్పు తల్లి, ఇప్పుడు నువ్వు అట్లా అంటే ఇలా చెప్పు, నీకోసం నేను ఇట్లా ఉన్నా. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. నిజంగా నేను లవ్ చేస్తున్నాను, నువ్వు అర్థం చేసుకోయింది. ఎట్లా చెప్పు, ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా ప్రామిస్. అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి. నువ్వు అట్లా అనకు తల్లి ప్లీజ్, నేను అంటే అయిపోతా. అట్లా కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమన్. రాత్రి స్వీటీ కూర్చో, కొద్ది పైకి జరుగు. కూర్చో స్వీటీ. ఇంకా చెప్పు, ఏంటి విశేషాలు చెప్పు. అది ఎందుకు ఎప్పుడు మీ ఇంట్లో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు? ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు అంటున్నారు లవ్ మ్యారేజ్ వద్దు అంటున్నారు. అందుకే కాదు, ఒక విషయం చెప్పు. నేను మంచిగా సంపాదిస్తున్నా, చాలా అందంగా ఉన్నా, శాలరీ మంచి శాలరీ, నేను చాలా బాగా చూసుకుంటా, నీకు ఎందుకు అలా చెప్పొచ్చు కదా, మీ ఇంట్లో వాళ్ళకి కన్విన్స్ చేయవచ్చు కదా. మమ్మీ అని అన్నారు అసలు లవ్ మ్యారేజ్ వద్దు, ఆ అబ్బాయి క్యాస్ట్ వేరే మన క్యాస్ట్ వేరే కదా అన్నారు. అందుకే. అంటే క్యాస్ట్ తోటి ఏముందబ్బా చెప్పు, మన ఇద్దరు మంచి మనసుతోటి ప్రేమించుకున్నాం. ఒకసారి ఎడుతుంది అవును, నీకు టెడ్డీ బేర్ ఇచ్చాను కదా, ఎట్లా నీకు నచ్చిందా? నచ్చింది. నాకు అసలు ఈ టెడ్డీ బేర్ కొన్నప్పుడు ఫస్ట్ నువ్వే గుర్తుకొచ్చినా తెలుసా, చూడగానే ఫస్ట్ కొనాలనిపించేసింది. అంటే సేమ్ ఇంతే ముద్దుగా బుద్దుగా చాలా బాగుంటావు, చాలా ముద్దుగా ఉంటావు. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా ఇంకా ఇంకా చెప్పు నువ్వే. అసలు నువ్వు ఇంట్లో వాళ్ళని ఒప్పియవచ్చు కదా. ఇంట్లో ఒప్పించాలా? నువ్వు ఒప్పితాను ప్లీజ్. మంచి కూర్చో, ఫ్రీగా మంచి కూర్చో. ఇంట్లో వాళ్ళని ఒప్పియవచ్చు కదా. నువ్వు ఒప్పి ప్లీజ్, మన ఇద్దరు మంచిగా మ్యారేజ్ చేసుకున్నాం. అవసరమైతే వీళ్ళందరికీ ఒక 2-3 years కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఓకే. ఇంట్లో వాళ్ళు ఏమనుకోరా? ఏమనుకుంటారు, మన కోసం వెతుకుతారు, పోలీస్ కేసులు అవి ఇవి అంటారు. సరే నువ్వు దగ్గర కాదు, ఇప్పుడు ఎట్లా చేసిన అనేది ఏంటంటే వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి ఉండొద్దు. ఇక్కడ అసలు మన ప్రేమని ఎవరు అర్థం చేసుకుంటలేవు. నిజమే, మా మమ్మీ అయితే అసలు వద్దు అంటున్నారు. మీరు ఏమంటావు? నేను ఏమనేది లేదు, మన ఇద్దరం కలిసి లేచిపోదాం. ఒక 2-3 years ఎవ్వరు కనపడకుండా వెళ్ళిపోయి అక్కడ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఒక పిల్లని, ఇలాంటి పిల్లల్ని ఒకళ్ళిద్దరిని కానీ ఇద్దాం అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కానీ వేసినాక మళ్ళీ తిరిగి వచ్చేసి మీ మమ్మీ వాళ్ళ చేతిలో పెడితే అయిపోతుంది. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. సరే అమ్మా, కొద్దిసేపు ఈ బొమ్మని పక్కన పెట్టేసావా? బొమ్మ చాలా బాగుంది కానీ వంటగది చాలా బాగుంది. చెప్పు ఒకసారి నాకు చూడవా, మంచి కళ్ళ